వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఆఫ్రికన్ నేషన్స్ని ఒక వైరస్ తర్వాత ఇంకొక వైరస్ కంటిన్యూగా అటాక్ చేస్తాయి. రీసెంట్గా మంకీ పాక్స్ కేసెస్ చూసాం, దాని తర్వాత ఎబోలా కేసెస్ చూసాం, రీసెంట్గా ఎమర్జ్ అయినటువంటి డెడ్లీ వైరస్ కేసెస్ ఇవి. దాని తర్వాత రీసెంట్గా మార్బర్గ్ వైరస్ అనేది ఒకటి అటాక్ చేసింది. ముఖ్యంగా రీసెంట్ కేసెస్ మనం చూస్తే రవాండాలో ఎక్కువగా నమోదైన 26 కేసెస్ అండ్ 6 డెత్స్ నమోదైన. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎబోలా అండ్ మంకీ పాక్స్ కన్నా కూడా హై ఫెటాలిటీ రేట్ ఉంది దీనికి. అంటే ఎక్కువ మంది చనిపోవటానికి ఆస్కారం ఉంది వచ్చిన తర్వాత. అప్రాక్సిమేట్గా ప్రతి 100 మందిలో 24 నుంచి 88 మంది వరకు చనిపోవచ్చు. హై ఫెటాలిటీ రేట్ ఉంది ఈ వైరస్కి. ఇది ఒక్కటి కాంప్లికేటెడ్ ఇష్యూ అనమాట. మిగతా వైరస్తో పోలిస్తే ఈ వైరస్ యొక్క ఫెటాలిటీ రేట్ అనేది హైగా ఉంది. అయితే ఫస్ట్ ఈ వైరస్ అనేది ఎక్కడ ఎమర్జ్ అయింది, దీనికి ఆ నేమ్ ఎందుకు వచ్చిందంటే జర్మనీలో ప్రప్రథమంగా 1967లో మార్బర్గ్ సిటీలో ఈ వైరస్ని ఫైండ్ అవుట్ చేశారు. అందుకని దీనికి మార్బర్గ్ వైరస్ అనే పేరు పెట్టారు. ఎక్కువగా మన వైరసెస్ నేమ్స్ అన్నీ కూడా ఎబోలా అనేది ఎబోలా రివర్ పేరు మీద వచ్చింది. సో మంకీ పాక్స్ మంకీస్ నుంచి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మంకీ పాక్స్ అని. సో ఆ వైరస్ నేమ్స్ అనేది వాటికి సంబంధం ఉన్నటువంటి నేమ్తో అవి రావటం జరుగుతూ ఉంటుంది. అయితే ఓన్లీ జర్మనీలోనే 1967లో వచ్చిందంటే లేదు, బెల్గ్రేడ్లోను సెర్బియాలోనూ కనిపించింది ఇది. దాని తర్వాత అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాల్లో అంగోలాలో తర్వాత డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో, కెన్యాలో, సౌత్ ఆఫ్రికాలో అండ్ మిగతా అదర్ కంట్రీస్లో కూడా ఇది కనిపించింది. రీసెంట్గా మాత్రం ఈ వైరస్ ఎమర్జ్ అయింది రవాండాలో, ఆఫ్రికన్ నేషన్స్లో. ఆఫ్రికన్ నేషన్స్ని అన్ని వైరసెస్ ఎక్కువ అటాక్ చేస్తున్నాయి. దానికి గల కారణం ఏంటంటే సో ఆఫ్రికన్ కంట్రీస్లో యానిమల్స్ జెనెటిక్ డిసీజెస్ ఎక్కువ, యానిమల్స్ నుంచి ఎక్కువగా హ్యూమన్స్కి కాంటాక్ట్ వల్ల వస్తుంది. అండ్ పూర్ కంట్రీస్లో పూర్ హైజీనిక్ ఉంటుంది, దానివల్ల కూడా ఎక్కువగా స్ప్రెడ్డింగ్ రేట్ ఉన్నదని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వీటి యొక్క న్యాచురల్ సోర్స్ ఏంటి అంటే సపోజ్ మనం కరోనా వైరస్ బ్యాట్స్ అంటే గబ్బిలాలు, అలానే ఇక్కడ కూడా ఆఫ్రికన్ ఫ్రూట్ బ్యాట్స్, ఆఫ్రికన్ సంబంధించినటువంటి గబ్బిలాలు న్యాచురల్ సోర్సెస్గా ఉన్నాయి. అయితే అదర్ క్యారియర్స్ కూడా దీనికి ఉన్నాయి. అంటే ఈ ఫ్రూట్ బ్యాట్స్ ఒక్కటే కాదు, ఆఫ్రికన్ గ్రీన్ మంకీస్, పిగ్స్ కూడా కారణం. పిగ్స్తో కాంటాక్ట్స్కి వచ్చినా, ఆఫ్రికన్ గ్రీన్ మంకీస్తో కాంటాక్ట్లోకి వచ్చినా కానీ ఇవి క్యారియర్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి. అయితే స్ప్రెడ్డింగ్ రేట్ ఎలా ఉంది, స్ప్రెడ్ ఎలా అవుతుంది అంటే డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల ఎక్కువగా స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంది. లైక్ బాడీ ఫ్లూయిడ్స్, బ్లడ్, సలైవా, వామిటింగ్, వీటన్నిటితో కూడా డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నప్పుడు ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంది. సిమ్టమ్స్ ఏమున్నాయి యాక్చువల్గా సిమ్టమ్స్ మనం చూస్తే అండి మలేరియా అండ్ టైఫాయిడ్ సిమ్టమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. లైక్ హై ఫీవర్, హెడేక్, బ్లీడింగ్, ఇవన్నీ కూడా మేజర్ సిమ్టమ్స్గా మనం రికగ్నైజ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు దీని వరకు వ్యాక్సిన్ ఏమైనా ఉందా? నో, దెర్ ఈజ్ నో వ్యాక్సిన్. అయితే ఏమైనా వైరల్ ట్రీట్మెంట్ ఉందా? యాంటీవైరల్ డ్రగ్స్తో దీన్ని ట్రీట్ చేయవచ్చా? నో, ఎనీ యాంటీవైరల్ కూడా దీని మీద పనిచేయడానికి అవకాశం లేదు. సో ఫర్దర్గా ఎలాంటి యాంటీవైరల్ ట్రీట్మెంట్ తీసుకొస్తారో చూడాలి. ప్రజెంట్ అప్ టు నౌ అయితే ఇప్పటివరకు ఎలాంటి యాంటీవైరల్ ట్రీట్మెంట్ కూడా దీనికి లేదు. దీన్ని డయాగ్నోసిస్ చేయటం ఎలా? ఆర్టీపీసీఆర్ అండ్ ఎలీసా టెస్ట్ మెథడ్స్లో దీన్ని డైరెక్ట్గా ఆర్ఎన్ఏని ఫైండ్ అవుట్ చేసి బ్లడ్లోనే దీన్ని టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇది మార్బర్గ్ వైరస్. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో హెల్త్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.